దుష్ప్రచారాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి దేశంతో ఈ దేశం యొక్క ఉన్నతి కానీ, ఈ దేశం యొక్క భవిష్యత్తు కానీ, ఈ దేశం యొక్క కీర్తి కానీ, ఈ దేశం యొక్క అభివృద్ధి కానీ వాళ్ళు కాంక్షించడం లేదు. ఒక విషయాన్ని నరేంద్ర మోదీ గారు అంటే ఒక విషయాన్ని వెలుగొస్తా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలని కూడా. ఒకటి మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా దాన్ని తిప్పి సోషల్ మీడియాలో రాయించడము, చూపించడము, అమిత్ షా గారు మాట్లాడిన మాటలు ఇంకో రకంగా వాటిని సోషల్ మీడియాలో వాటిని క్రియేట్ చేయడము, వాటిని సోషల్ మీడియాలో అంటే కేవలం సోషల్ మీడియా ద్వారానే దుష్ప్రచారం చేసి ప్రజలను ఈరోజు రెచ్చగొట్టి ఈ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఓడగొట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళ మిత్రపక్షాలు పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో చూసుకుంటే కూడా ఈరోజు మతపరమైనటువంటి రాజకీయాలు మాట్లాడి, కులపరమైనటువంటి రాజకీయాలు మాట్లాడి రెచ్చగొడుతున్నటువంటి పార్టీలు ఎవరో మనం అందరం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఈరోజు ఓడిపోతామనేటటువంటి భయంతో అందరూ కూడా మోదీ 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 అంటున్నారు. దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారి గెలుపును కోరుకుంటున్నారు. మరి దీన్ని చూసుకొని జీవించుకోలేనటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం రద్దు చేస్తాడు నరేంద్ర మోదీ గారు వస్తే అన్నటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దయిపోతాయి మళ్ళీ మోదీ గారిని గెలిపిస్తే అన్నటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే రాజకీయాల్లో ఎంతకైనా దిగజారుతామనేటువంటిది ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, వాళ్ళు చెప్తున్నటువంటి భాష కానీ చాలా స్పష్టంగా చూసినటువంటి ఇదందరూ విజ్ఞానులు, విద్యులు, ఇదందరూ కూడా సొసైటీలో మరి ఇంటలెక్చువల్స్, అడ్వకేట్స్ అంటే కూడా సమాజం ఏ వైపు తీసుకెళ్తామో ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ముస్లింలలో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టింది. దేశం కోసం మనది దేశం అని భావించకుండా మీరు వేరే మేము వేరే అనేటటువంటి ఒక విద్వేషాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన రెచ్చగొట్టింది. ఈరోజు కులాల మధ్యలో కూడా రెచ్చగొట్టి విడదీసి భారతదేశాన్ని ముక్కలు అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు ఏ లక్ష్యము లేకుండా కేవలం ఒకే లక్ష్యం, అధికారం అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రతిపక్షాలు అంటే మాట్లాడబడినటువంటి మాటలు మోదీ గారిని ప్రధానమంత్రి అనేటువంటి గౌరవం లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి జిల్లాకు మనకు ముఖ్యమంత్రి అయినది సంతోషపడిన అందరం. మన జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే మన జిల్లా వాడే ముఖ్యమంత్రి అయిన మన జిల్లా అభివృద్ధి చెందుతారనేటువంటి పార్టీ ఏదైనా మన జిల్లా కూడా డెవలప్ అవుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశాం. కానీ వాళ్ళతో విషయం వస్తుతా ఉన్నారు. అసలు ఈరోజు అభివృద్ధి అనేటువంటి మాటలు పక్కన పెట్టి వ్యక్తిగత ఎన్నికల్లో కూడా అభివృద్ధి గురించి మాట్లాడతలేరు. వాళ్ళు ఏం చేసిందో చెప్తలేరు, ఏం చేస్తారో చెప్తలేరు. కేవలం పర్సనల్ అటాక్, పర్సనల్ గా ఇమేజ్ డ్యామేజ్ చేసినటువంటి భాషతో మాట్లాడుతూ చాలా ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఈరోజు సమాజాన్ని కూడా సిగ్గుపడే విధంగా వాళ్ళు ఈరోజు పోస్టింగ్లు పెడుతూ ఇన్స్టాలో, ట్విట్టర్లో, అది సోషల్ మీడియాలో చూడండి చాలా చిల్లరగా వ్యవహారం చేసినటువంటి కూడా అందరూ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.